మరి కాసేపట్లో మంత్రి కేటీఆర్ సూర్యాపేట జిల్లా తిరుమరిగిలి మండల కేంద్రానికి రానున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లు ఎమ్మెల్యే గాథరి కిషోర్ పరిశీలించారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న తుంగుతుర్తి ఎమ్మెల్యే గాథరి కిషోర్ తో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కొద్దిసేపట్లో తిరుమలగిరిలో మంత్రి కేటీఆర్ రానున్నారు. ఈ యొక్క సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ఇక్కడ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయన్నారు. మరిన్ని విషయాలు తెలపడానికి మనతోటి తుంగతుర్తి ఎమ్మెల్యే గాథరి కిషోర్ కుమార్ గారు. చెప్పండి, ఈ యొక్క సభా వేదిక నుండి మీరు ప్రజలకు ఏ సంకేతం ఉన్నారు కేటీఆర్ గారు? అంటే కేటీఆర్ గారిని ప్రధానంగా ఆహ్వానించినటువంటి కార్యక్రమమే తుంగతుర్తి ప్రగతి నివేదన సభ. అంటే ఈ తుంగతుర్తిలో 9 ఏళ్ల కాలంలో మేము ఏం అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు వివరించడం కోసం. ఆ క్రమంలోనే మున్సిపాలిటీ బిల్డింగ్ శంకుస్థాపన అనుకోండి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 60 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ర్యాలీగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమం ద్వారా తుంగతుర్తి ప్రజలలో ఈ 9 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలు నేను వివరించుకుంటే ఇంకా చేయాల్సినవి ఇంకా తుంగతుర్తి కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి కానివ్వండి ఏం చేయవచ్చు అనేటువంటి విషయాన్ని కేటీఆర్ గారు వివరించి చెప్తారు. ప్రతి ఒక్కరు అనుభవంలో ఉన్న ప్రతి ఒక్కరు లబ్ధిదారులు అయినప్పటికీ మరొకసారి వాళ్ళకు గుర్తు చేయడం కోసమే ప్రధానంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా కేటీఆర్ గారి దగ్గర మాకేమైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా వారికి విన్నవించి ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కువ చేస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే బీటీఎం మాట్లాడుతాం, దాని మీద స్పందన? వాస్తవానికి కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాబట్టి రాహుల్ గాంధీ లాంటి ఇంటికెళ్ళి నెట్టేస్తే కూడా ఒక్క మాట మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళకు చేతగాక చేవ చచ్చిపోయి ఉత్తగా రోడ్ల మీద వాడు తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంది అంటే అది కేవలం బీఆర్ఎస్ మాత్రమే, కేసీఆర్ మాత్రమే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ క్రమంలోనే ఈ 9 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధిని స్థిరీకరించి ఇట్లనే ముందుకు సాగించాలంటే దీన్ని కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఒకటి తెలంగాణలో మీరు మరొకసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు నిలబెట్టగలిగితే భారతదేశ రాజకీయాలలో పెనుమార్పు రాబోతా ఉన్నది. కేసీఆర్ గారు మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చోవాలంటే తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం మీద కూడా గులాబీ జెండా ఎగరాలి. అదే మా శ్రేణులకు కానీ మా ప్రజలకు కానీ విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఈ 9 ఏళ్ల కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లా చెందిన మంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక్క ఎకరాన్ని కూడా అదనంగా సాగునీరు లేదని నిన్న మొన్నటి వరకు పాదయాత్ర చేసిన బట్టి విక్రమార్క విమర్శించడం జరిగింది. దీనిపైన మీద బట్టి విక్రమార్కకు తెలివి ఉంటే ఏమైనా తెలుస్తుంది. పాప ఆయన మరి సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుండు కానీ మరి చదువు మర్చిపోయిండో చదువు రాదో నాకు తెలియదు. 36,000 ఎకరాలు తుంగతుర్తి నియోజకవర్గంలో సాగులో ఉండే 2014 పూర్వం 141,000 ఎకరాలకు ఈరోజు మేము సాగునీరు ఇస్తున్నాం. దేనికైనా నేను సిద్ధం. బట్టి విక్రమార్క గారు రమ్మనండి, చూపిమంటే చూపిస్తా. మరి ఆయన చదువు రాకపోతే, ఆయన తెలివి లేకపోతే, ఆయనకు అవగాహన లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. పూర్తి స్థాయిలో కాళేశ్వరం ద్వారా మాత్రమే తుంగతుర్తికి నీళ్లు సాధ్యమైన గోదావరి జిల్లాను తీసుకొచ్చి ప్రజల యొక్క కాలం గడిగేటువంటి అవకాశాన్ని కేసీఆర్ గారు వినియోగించుకున్నారు. అది తెలియకుండా రాజకీయం కోసం మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుంటే దాని గురించి ఎవరు చెప్పే పరిస్థితి లేదు. ఒకటి, ప్రజలకు స్పష్టత ఉన్నది, వారి అనుభవంలో ఉన్నది. రైతు బంధు కానివ్వండి, కళ్యాణలక్ష్మి కానివ్వండి, కేసీఆర్ కిట్ కానివ్వండి, యాదవులు కానివ్వండి, ముదిరాలు కానివ్వండి, బతుకమ్మ శ్రీలు కానివ్వండి, ఎవరిని వదిలిపెట్టకుండా కేసీఆర్ చేసి ఇవన్నీ నువ్వు చేసినావా? ప్రజలు చెప్తారు కదా, రేపు ప్రజల దగ్గర కథ పట్టుకొని పో, నువ్వు ధరని తీసేస్తా అన్నావు, నేను ధరని ఉంచుతా అన్నా, ప్రజల కాడివా ధరని ఉంచాలని తీసాను, ప్రజలు డిసైడ్ చేస్తారు. మేము చెప్పే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శాతం కర్ణాటకలో పెట్టి మనకు గెలిచింది కదా నీ ప్రభుత్వం. నీ ముఖ్యమంత్రి ఉండాలని డిసైడ్ చేసుకున్నాక 15 రోజులకు ఢిల్లీ పోవాలి నువ్వు, ఎవడు వీడా వాడా అనేది. కాబట్టి ప్రజలు అటువంటి వారిని ఢిల్లీ గులాంలను ఎన్నుకుంటారని చెప్పి నేను అనుకుంటలేను. మరొకసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉంటారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవాసం చేసుకోబోతా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ కులాలకు న్యాయం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారని ముఖ్యమంత్రి ఎవరో తెలియని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్పై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేలేని ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు సాధిస్తామని గాథరి కిషోర్ కుమార్ అంటున్నారు. తిరుమలగిరి సెంటర్ నుంచి అమ్మా న్యూస్, కిరణ్, నల్గొండ జిల్లా.